హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారండి? ఎలా ఉండాలి? బాగుండారా? చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. ఏంటంటే మధ్యలో ఈ పూజలు అవి ఉన్నాయి కదా. మొన్న పౌర్ణానికి 19వ తారీఖు అండి, పౌర్ణమి వచ్చింది కదా. ఉదయాన్నే మేము 9 గంటలకల్లా స్టార్ట్ చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. చాలా బాగా చేసుకున్నామండి, బాగా అయింది. చుట్టాలు మా అమ్మ, మా నాన్న, మా వదిన వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అంతా వచ్చారు. బాగా చేసుకున్నాం అన్నమాట. ఆ రోజు పూజ చాలా బాగా అయిందండి, మంచిగా చేసుకున్నాం. శుక్రవారం, గురువారం 2 రోజులు వచ్చింది అన్నారు కదా పౌర్ణమి. శుక్రవారం చేసుకోకుండా వ్రతాలు చేసుకునే వాళ్ళు మేము పందులు గారిని అడిగి కనుక్కున్నాం. గురువారం పొద్దున్నే చేసుకోవచ్చు అమ్మ అన్నారు. ఇంకా 19వ తారీఖు గురువారం పొద్దున్నే చేసుకున్నామండి. ఇంకా పెట్టలేకపోయామన్నమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది తెల్లారి. నాకు ఇక వీడియో పెట్టలేకపోయామండి. చక్కగా నేను మా వాళ్ళు చుట్టాలంతా వచ్చారండి. చక్కగా పూజ చేసుకున్నాం, వ్రతం చేసుకున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. అభిషేకం చేశారు పంతులు గారు. ఫస్ట్ అభిషేకం చేసి వ్రతం చేశారనమాట. చూడండి, చిన్నగా చేసుకున్నాం, బాగానే చేసుకున్నాం. మంచిగా అయింది పూజ, బాగా అయిందండి. చూసేయండి మేము ఎలా చేసుకున్నాము. లోక కళ్యాణ సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య అచ్యుత గోత్రోద్భవస్య శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినః లోక కళ్యాణ సిద్ధ్యర్థం అఖండ మహిమా సిద్ధ్యర్థం సమస్త భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తిరమానః శ్రీమాన్ శ్రీమతః గోత్రః కుమరశెట్ల గోత్రోద్భవస్య బాబురెడ్డి నామధేయస్య ధర్మపత్ని పద్మా నామధేయవత్యాః పృథ్వీ యజమానస్య కుమారస్య పృథ్వీరెడ్డి నామధేయస్య తండ్రి మావయ్య. గోత్రం మారుతుంది కదా, గోత్రం మారుతుంది కదా, గోత్రం తెలిసింది. యజమానస్య శివగోత్రోద్భవస్య పేరండి నారాయణ నామధేయస్య ధర్మపత్ని నాగమల్లమ్మ నామధేయవత్యాః వాణి నామధేయవత్యాః శశి నామధేయస్య భవ్య నామధేయవత్యాః ఉమాదేవి నామధేయవత్యాః సాయి కుమార్ నామధేయస్య పార్వతి నామధేయవత్యాః కోటేశ్వరరావు నామధేయస్య ఫాతిమ్మ నామధేయస్య వెంకటేశ్వర్లు సుబ్బారావు నామధేయస్య దాస నామధేయస్య మేరమ్మ గోపి నామధేయస్య మేరమ్మ నామధేయస్య రమణమ్మ నామధేయస్య కోటేశ్వరరావు నామధేయస్య శ్రీవల్లి నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయురారోగ్య అరుణ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ గృహే ధన కనక వస్తువాహన ధేనుకాంచన సమృద్ధి అర్థం మమ వ్యాపారైః ఉద్యోగైః దినదిన ప్రవర్ధమాన సిద్ధి ద్వారా ఉన్నత యోగ్యత ఫల సిద్ధ్యర్థం సకల శత్రుబాధ రుణబాధ
మనబాధ మనబాధ రోగపీడ రోగపీడ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ జన్మ రాశి వశాతు నామ రాశి వశాతు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తిష్యమాణ ఆగామి సూచిత సకల దుష్ట అరిష్ట దోష నివారణ సిద్ధి ద్వారా ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ శుభ ఏకాదశ స్థాన ఫల యోగ్యత సిద్ధ్యర్థం సకల బాధ నివృత్తి అర్థం సకల సౌభాగ్య ఆరోగ్య సిరి సంపద సిద్ధ్యర్థం విద్యార్థినాం ఉన్నత విద్య పారంగత సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం గృహే సకల అరిష్ట దోష నివారణ సిద్ధ్యర్థం సంకల్పిత అనుసారేణ కార్తీక మాస మాసే పుణ్య పర్వణి పౌర్ణ మాస్యాం తిథౌ ప్రాతఃకాల సమయే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం యథాశక్తి ఆదిత్యాది నవగ్రహ దేవత మండప ఆరాధన సహిత ఇంద్రాది అష్ట దిక్పాలక దేవత ఆరాధన పూర్వక శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ప్రతిమాయాం పంచ పాలు పెరుగు తిననేమని తీసుకొచ్చారు క్షీర దధి ఘృత మధు శర్కర స్నాన సహిత ఫలోదక స్నాన ఆఖ్యే కర్మణి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ఆవాహన ఆరాధన పూర్వక అష్టోత్తర శతనామ అర్చన ఆఖ్యే కర్మణి నిర్విఘ్నత సిద్ధ్యర్థం కార్య రక్షణ అర్థం రక్షాధారణం చ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం బ్రాహ్మణ ముఖేన అహం కరిష్యే. వారి చేతిలో అక్షంతలు ఇచ్చేసేయండి. మీరు వారి చేతిలో నీళ్లు పోయండి. మీరు అక్షతలో నీళ్లు కూడా ఇలా విడిచిపెట్టేసేయండి. దీంట్లోకి ఎత్తుకోసండి. గ్లాస్ ఎత్తుకోసండి. అట్లా మొత్తం ఈ కలశానికి బొట్టు పెట్టండి. గంధం కుంకుమ బొట్టు పెట్టండి. పదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ. ఆ కలశంలో ఈ పువ్వుని గంధంలో ముంచి వేసేసాను. అలా వేసేయండి. ఆ తొడని అట్లా పట్టుకుని ఉండండి. బోర్లించి ఇట్లా మధ్యలోకి వేలు మధ్యలోకి వచ్చేటట్టు ఇట్లా పట్టుకోండి. మీరు వారి చేతి మీద చేయండి.
कलशस्योपरि हस्तं निधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसभाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृकड़ा स्मृताः कुक्षोदसागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदोऽख्यथर्वणः अङ्गैश्चसहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आकलशे एषु धावति पवित्रे परिशिच्यते उक्थे यज्ञेषु वर्धते आपो वा एतकं सर्वं विश्वा भूतान्यापः प्राणाभा आपः पशवः आपोऽन्नमापो मृतमापः सम्राडापो विराडापस्पराडापश्छन्दाकुष्क्यापो ज्योतिकुष्क्यापो यजोकुष्क्यापः सत्यवापः सर्वा देवता आपो भूर्भुवस्सवराप ओम ఆ కలశంలో 2 అక్షతలు వేసి ఆ పువ్వును తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతో శ్రీనివాస వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా వ్రతార్థం దురతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ కలశంలో నీళ్ళని ఇక్కడున్న పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆ గణపతి మీద కలశం మీద చల్లండి. కలశం మీద కూడా చల్లండి. ఆయనకి ఇచ్చేసండి పువ్వులు అజ మీ మీద చల్లుకొని ఆవిడ మీద చల్లండి. ఆత్మానంద సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో విభా విస్మరేత్ పుండరీకాక్షం వాక్యాభ్యంతర శృతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అక్షతలు పుష్పాలు చేతులకు తీసుకోండి. గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. అస్మిన్ హరిద్రాబింబే సాంగం సావిధంతవాహనం దశక్తిపత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర అక్షతలు వేసేసి ఆ పువ్వును కూడా అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. గణపతిని అందులోకి ఆవాహన చేసినట్టుగా భావించండి. ఒక పువ్వుని స్వామివారి మీద ఇట్లా బోర్లించి పట్టుకోండి. పువ్వు తీసుకోండి. ఓం అసునీతే పునరస్మాత్ చక్షోపునః ప్రాణమిహనో దేహి భోగం యోక్వశ్కేమ సూర్యమచ్చరం తమనుమతే మృడయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానముపక్వజతే స్వామిందర్వ జగన్నాథ యావత్ పూజావధానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తం ముహూర్తో అస్తు. ఆ పూను అక్కడ పెట్టేసండి. 4 సార్లు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మరలా అక్షతలు పుష్పం చేతిలోకి తీసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి మనసులో ధ్యానం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. 4 సార్లు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఆ గణపతి దగ్గర ఆ కలశంలో ఉద్ధరణ ఉంది కదండి, ఆ ఉద్ధరణతో నీళ్లు చూపించి పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. ఒక చిన్న తమలపాకు తీసుకొని స్వామి వారి మీద నీళ్లు చల్లుతున్నాయి. ఓం ఆపో స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ జరుగుతుంది. ఓం ఆపో హిష్ఠామయో భువః. కొంచెం मयो भुवः तान ऊर्जेतधातना महेरणाय चक्षुषे योगस्य पतवरसः तस्य भागे देहनः शतिरिव मातरः तस्मा अरङ्गमामवः यस्य क्षयाय जन्मधा आपो जनयधा जनः. కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరి నీళ్ళని స్వామి మీద దీంట్లో పట్టండి. కొబ్బరి వెంకటేశ్వర దీపారాధన చేసుకుంటారు. పెట్టుకోండి. నమస్కారం చేసుకుని క్లాత్ పెట్టాలి.
అంటే కింద అదురు వస్తే ఇప్పుడు వాటర్ గణేష్ మీద కొంచెం దాంట్లో పట్టండి, దాంట్లో ఒక సంవత్సరం జరుగుతుంది. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానవశిష్యం. ఆ కొబ్బరి నీళ్ళు చదువుతుందండి. అవశ్చాత్తా ఆదో అవవనస్తా ఆదో అవోత్తరాత్తా ఆదో అవదక్షిణాత్తా ఆదో అవచోర్ధ్వాత్తా ఆదో అవాధ్రాత్తా ఆదో సర్వతో మాం బాహి బాహి సమంతాద్ త్వం మాం వైష్ణవం జన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదన్వత్వో జాయతే సర్వం జగదన్వత్వస్తిష్ఠతి సర్వం జగదన్వైరయమేష్యతి సర్వం జగదన్వై ప్రత్యేతి. ఆదిత్యవర్ణం నమః ప్రస్తాద్ తమేవం విద్వాన్ వ్రత యః భవతి నాన్య పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాప్రజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వయో దేవేభ్యో జాతః. ప్రశ్న తీసుకొని దీంట్లో కలిగేసాను. నమోర్జాయ బ్రాహ్మయే విషం బ్రాహ్మణ్ జనయంతః దేవాగ్రే తదబ్రవన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాద్ అస్య దేవాసమజే ప్రీచతే లక్ష్మీష్టపత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాది రూపం అద్రోవ్యాత్తం చిత్తం మనిషాన అముం మనిషాన సర్వం మనిషాన తచ్చంజో రావృణీమహే గాతుం జిజ్ఞాయ గాతుం జిజ్ఞాయ దేవీ స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాద్వేభ్య అవసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ మండపేస్మిన్ గృహేస్మిన్ సన్నిధిం కురు. అది పక్కన పెట్టేసుకోండి. 4 సార్లు అక్షత వేసి నమస్కారం చేసుకోండి. రమా సహిత వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. 2 పుష్పాలు చేతులకు పట్టుకోండి. ఇద్దరు కూడా స్వామి వారికి ధ్యానం చేసుకోండి. ఆ యొక్క స్వామి వారికి శ్లోకాలు ఏదైనా వచ్చినప్పుడు మనసులో చెప్పుకోండి. అయితే నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి అనుకుంటూ ధ్యానం చేసుకోండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. అక్షతలతో పూజ చేస్తుండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఇందాకలాగా యుద్ధం తీసుకోండి. నీళ్లు చూపిస్తూ ఈ దీంట్లో విడిచిపెడుతున్నాడు. స్వామి ఆ కలశం దగ్గర చూపిస్తాను. నీళ్ళ పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. ఆ కలశంలో నీళ్ళని స్వామివారి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అనంగమామవః యస్య క్షయాయ జన్మధః ఆపో జనయధాచనః. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళు చూపించి పక్కన విడిచిపెట్టండి. మరణ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం గంధం వేసి గంధం పూసి స్వామివారికి కలశం చేసుకోండి. ఓం అభివస్త్రాస్వసనాన్యర్షాభిధేనో సదుఘా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. దానికి కూడా గంధం పెట్టేసి గంధంలో కుంకలు కూడా అడ్డ పెట్టండి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః.
వస్త్రయుగ్మం సమర్పయామి. మన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. రమాశైల వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వుని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి. చూడాలి తీసుకుందండి. శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. దివ్యశ్రీ పరిమళగంధం సమర్పయామి. ఒక పుష్పాన్ని నీళ్ళలో ముంచి పసుపు కుంకుమలో ముంచి పెట్టేసేయండి. ఆజనేదే పరాజనే దుర్వా ఆరోహన్ పుష్పడి ఏహి వరదాష్టపుండరి ఈ కాళసముద్రస్య గృహాజమే. శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. అలంకరణార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం అక్షతలతో మొదటిగా పూజ చేస్తున్నాను. రెండు అక్షతలు స్వామివారి మీద వేస్తున్నాను. ఓం కేశవాయ నమః. చూశారు కదండి, భోజనాల దగ్గరికి వచ్చారు. అంతా పాపడాలు, మిర్చి, సాంబార్ అండి, సాంబారు, క్యాబేజీ ఫ్రై, పాలకూర పప్పు, పెరుగు, గుత్తి వంకాయ, మసాలా వంకాయ అంటారు కదా అది, పెరుగు చట్నీ, పూర్ణాలండి, పూర్ణాలు, వైట్ రైస్, పచ్చడి, గోంగూర పచ్చడి, చక్కెర పొంగలి,